హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నీకు గుర్తుందా నిన్న రాత్రి ఏం జరిగిందో? నీకు గుర్తుందా నిన్న రాత్రి ఏం జరిగిందో? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్? డూ యూ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్ అంటే నీకు గుర్తుందా నిన్న రాత్రి ఏం జరిగిందో? అండ్ నెక్స్ట్ వన్, ఇది మన కర్తవ్యం. ఇది మన కర్తవ్యం. దీని ఇంగ్లీష్లో ఇట్స్ అవర్ డ్యూటీ. ఇట్స్ అవర్ డ్యూటీ అంటే ఇది మన కర్తవ్యం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా పక్కన నిలబడకు. నా పక్కన నిలబడకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ స్టాండ్ బిసైడ్ మీ. డోంట్ స్టాండ్ బిసైడ్ మీ అంటే నా పక్కన నిలబడకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్లకు నా నుండి ఏం కావాలి? వాళ్లకు నా నుండి ఏం కావాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వాట్ డూ దే వాంట్ ఫ్రమ్ మీ? వాట్ డూ దే వాంట్ ఫ్రమ్ మీ అంటే వాళ్లకు నా నుండి ఏం కావాలి? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ అంటే నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు ఏమీ చేయలేదు. అతడు ఏమీ చేయలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్. హీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ అంటే అతడు ఏమీ చేయలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర చిల్లర లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ చేంజ్. ఐ డోంట్ హ్యావ్ చేంజ్ అంటే నా దగ్గర చిల్లర లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు మంచి జ్ఞాపక శక్తి ఉంది. నీకు మంచి జ్ఞాపక శక్తి ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యూ హ్యావ్ ఏ గుడ్ మెమొరీ. యూ హ్యావ్ ఏ గుడ్ మెమొరీ అంటే నీకు మంచి జ్ఞాపక శక్తి ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, రేపు రావడం మర్చిపోకు. రేపు రావడం మర్చిపోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు కమ్ టుమారో. డోంట్ ఫర్గెట్ టు కమ్ టుమారో అంటే రేపు రావడం మర్చిపోకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మనం భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్. వీ నీడ్ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్ అంటే మనం భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పక్కకు జరుగు. పక్కకు జరుగు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మూవ్ ఎసైడ్. మూవ్ ఎసైడ్ అంటే పక్కకు జరుగు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కొంచెం జరుగుతారా? కొంచెం జరుగుతారా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వుడ్ యు మైండ్ మూవింగ్ ఏ బిట్. వుడ్ యు మైండ్ మూవింగ్ ఏ బిట్ అంటే కొంచెం జరుగుతారా? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇక్కడ కాసేపు ఆగు. ఇక్కడ కాసేపు ఆగు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో స్టే హియర్ ఫర్ ఎ వైల్. స్టే హియర్ ఫర్ ఎ వైల్ అంటే ఇక్కడ కాసేపు ఆగు. అండ్ నెక్స్ట్ వన్, నీకు కోపం ఎందుకు వస్తుంది? నీకు కోపం ఎందుకు వస్తుంది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ. వై ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ
అంటే నీకు కోపం ఎందుకు వస్తుంది? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఈ పని చేయడానికి చాలా చిన్నవాడివి. నువ్వు ఈ పని చేయడానికి చాలా చిన్నవాడివి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యు ఆర్ టూ యంగ్ టు డూ దిస్. యు ఆర్ టూ యంగ్ టు డూ దిస్ అంటే నువ్వు ఈ పని చేయడానికి చాలా చిన్నవాడివి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కోపంలో నేను అన్నదానికి నన్ను క్షమించు. కోపంలో నేను అన్నదానికి నన్ను క్షమించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఫర్గివ్ మీ ఫర్ వాట్ ఐ సెడ్ ఇన్ రేజ్. ఫర్గివ్ మీ ఫర్ వాట్ ఐ సెడ్ ఇన్ రేజ్ అంటే కోపంలో నేను అన్నదానికి నన్ను క్షమించు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మనం ఇంతకుముందే కలిశామనుకుంటా. మనం ఇంతకుముందే కలిసామనుకుంటా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ థింక్ వీ హ్యావ్ మీట్ బిఫోర్. ఐ థింక్ వీ హ్యావ్ మెట్ బిఫోర్ అంటే మనం ఇంతకుముందే కలిశామనుకుంటా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అతనితో ఉండాలి. నేను అతడితో ఉండాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ షుడ్ బీ విత్ హిమ్. ఐ షుడ్ బీ విత్ హిమ్ అంటే నేను అతడితో ఉండాలి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మీరు ఇతర దేశాలకు వెళ్ళారా. మీరు ఇతర దేశాలకు వెళ్ళారా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హ్యావ్ యూ బీన్ టు అదర్ కంట్రీస్. హ్యావ్ యూ బీన్ టు అదర్ కంట్రీస్ అంటే మీరు ఇతర దేశాలకు వెళ్ళారా. అండ్ నెక్స్ట్ వన్, ఆమె కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ గోట్ ఇన్ టు ద కార్ అండ్ డ్రో అవే. షీ గోట్ ఇన్ టు ద కార్ అండ్ డ్రో అవే అంటే ఆమె కారు ఎక్కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అది నీపై ఆధారపడి ఉంది. అది నీపై ఆధారపడి ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ అంటే అది నీపై ఆధారపడి ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు నా తరపున మాట్లాడాడు. అతడు నా తరపున మాట్లాడాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ స్పోక్ ఆన్ మై బిహాఫ్. హీ స్పోక్ ఆన్ మై బిహాఫ్ అంటే అతడు నా తరపున మాట్లాడాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.